ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం నుండి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. ఒక బలమైన యోధుడిగా అరణ్యము నుంచి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన వాడు యెహోషువ. ఈ యెహోషువ ఎంతో గొప్పగా దేవుని మహింపరుస్తున్నాడు. మనల్ని కూడా ఈరోజు దేవుడు అరణ్య పరిస్థితిలో నుంచి వాగ్దాన పరిస్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళేవాడు. ఆ విధంగా ఉండడానికి యెహోషువ నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ రోజుల్లో మనం ఒక సెలబ్రిటీని చూసి వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాం. యెహోషువ ఈరోజు మన ముందు నుంచొని ఎలాగంటే తను దేవుని వాగ్దానాలు స్వయంగా అనుభవించాడు. యోర్దాను నది దాటడం లేదా పాయలవటం తన కళ్ళారా చూచాడు. ఎరుకో గోడలు కూలటం తను చూచాడు. కనాను దేశంలో తన విజయాలు చూచాడు. ఇటువంటి గొప్ప విషయములే కాకుండా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానాలన్నీ తన కళ్ళ ముందు నెరవేరటం చూచిన యెహోషువ దేవుని గణపరుస్తున్నాడు. దేవుని కార్యములన్నీ మీ ముందు నెరవేరిని అని చెప్తున్నాడు. ఈనాటికి నిలిచి ఉన్న ప్రతి వాగ్దానములు కూడా మన ఎదుట దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని యెహోషువ యొక్క మాటలు మనల్ని బలపరుస్తున్నాయి. మనం నిరుత్సాహపడకూడదు. యెహోషువ ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాడు. దేవుని వాక్యంలో నా నోట నుండి వచనములు నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయును అన్నట్లుగా దేవుని వాక్యములు అన్నీ నెరవేరుతాయి. మీరు గత కాలంలో దేవుడు మీకు చేసిన వాగ్దానములు, దేవుడు మీకు చేసిన గొప్ప కార్యములు, స్వస్థతలు, విజయాలు, ఆశ్చర్యకార్యాలు గుర్తు చేసుకోనండి, తలపోసుకోనండి, దేవుని కనపరచండి. ఇంకా దేవుని యొక్క మహిమ మీ ముందు ఎంతో ప్రత్యక్షత ఉన్నదని తెలుసుకోగలుగుతారు అని యెహోషువ మాటల ద్వారా మనకు అర్థమవుతున్నాయి. ఈరోజు గ్రహించడానికి ప్రయత్నం చేసి దేవుని గణపరిచి ఆయన గొప్ప కార్యాలు స్తుతించి ఇంకనూ దేవుని ప్రేమిద్దాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ మహా గొప్ప కార్యములు ప్రభా ఆనాడు నీ యొక్క భక్తుల ఎదుట నీ జనము ఎదుట జరిగించావు నాయన. ఈరోజు కూడా మా ముందు జరిగిస్తావు నాయన. మేము చూచే కన్నులు అనుభవించే కృప మా అందరికి దయచేయండి. అటువంటి గొప్ప కార్యాలు మా మధ్యలో చేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.